బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారం నాకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము నిన్న మానవాళి యొక్క పురాతన ప్రశ్న, హ్యుమానిటీ ఓల్డెస్ట్ యొక్క క్వశ్చన్ ఆన్సర్స్ సారాంశము తెలుసుకున్నాం. లైఫ్ ఆఫ్టర్ డెత్, మృత్యు తర్వాత జీవితం ఎలా ఉంటుంది. బాపూజీ యొక్క పుస్తకంలో ఉన్నటువంటి అధ్యాయంలోని సారాంశము, అంతమతి సోగతి, చివరి ఆలోచన నిర్ణయిస్తుంది అని బాపూజీ సందేశం కూడా. అంటే ఇది బోధనలో అత్యంత ఆచరణాత్మకమైన భాగము. ఇది మరణ సమయంలో మనసు యొక్క ఏకాగ్రత ప్రాధాన్యతను వివరిస్తుంది. చివరి క్షణం యొక్క విజ్ఞానం అనగా, మేము మొన్న ఒక వీడియోలో అంటే ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అంటే పూర్వజన్మ గురించి తెలుసుకున్నటువంటి ఒక ఇంటర్వ్యూలో ఒక యోగి, ఒక ఆధ్యాత్మికంగా సాధకుడు 197 సంవత్సరాలు తపస్సులో జీవించి ఉన్నాడు. అంటే ఆయన చిన్నప్పుడే ఇల్లు వాకిలి వదిలేసి తల్లిదండ్రులని బాధ్యతారహితంగా వచ్చేసి సన్యాసం పుచ్చుకున్నాడు, తపస్సు చేశాడు. అయితే ఇన్ని సంవత్సరాలు ఆయన తపస్సు చేసిన ఆయన మనసులో మాత్రం సమాధి స్థితిలోనే ఆయన శరీరం వదిలేశాడు. అయినప్పటికీ కూడా మనసులో శరీరం వదిలేసేటప్పుడు, నేను ఈ జన్మలో నా తల్లిదండ్రుల యొక్క సేవ చేయలేదు, నా చిన్న చెల్లెల యొక్క వివాహం బాధ్యత నిర్వర్తించలేదు అని సంకల్పం చేస్తూ సమాధిలోకి వెళ్ళిపోయాడు. ఆయన శరీరం వదిలేసిన తర్వాత మళ్ళా కొన్ని వందల సంవత్సరాల తర్వాత జన్మ తీసుకోవటం జరిగింది. గురాస్తీకుడుగా అయ్యి ఎక్కడో వాళ్ళ అమ్మ నాన్న దగ్గరే మళ్ళా పుట్టడము, చిన్న చెల్లెలే పెద్ద చెల్లెలుగా అవ్వటము జరిగింది. ఆయన పూర్వజన్మ యొక్క బాధ్యత ఏదైతే ఉందో దాన్ని మళ్ళా పూర్తి చేయటం కోసమే ఉన్నాడు. కానీ ఆయనకి ఎప్పుడు ఆశ్రమము, సన్యాసి జీవితము అది జ్ఞాపకం వస్తూ ఉంటే ఏంటి నేను నన్ను తెలుసుకోవాలి అనుకున్నాను. అప్పుడు ఆయన దగ్గరకు వచ్చి పాస్ట్ లైఫ్ గురించి, పూర్వజన్మ గురించి తెలుసుకుంటే ఇవన్నీ బయటపడ్డాయి అంటారు. అంటే ఈ యొక్క వీడియో ద్వారా మనం తెలుసుకోవాల్సింది, అంతిమ క్షణంలో మరణ సమయంలో ఎవరైతే ఏ సంకల్పం అయితే చేస్తారో ఆ సంకల్పమే మరు జన్మకు కూడా ఆలోచన అవుతూ ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఆలోచన ఆ దిశగా లాగబడుతూ ఉంటుంది. అంటే మనసు యొక్క ఏకాగ్రత ఇక్కడ ప్రాధాన్యతను వివరిస్తుంది. చివరి క్షణం యొక్క విజ్ఞానం, మరణం యొక్క చివరి కొన్ని మైక్రో సెకండ్లు మనస్సు దేన్నైతే లేదా ఏ ఆలోచన అయితే పట్టుకుంటుందో ఆత్మ ఆదేశంగానే లాగబడుతుంది. మనసు సర్వోత్తమమైన శక్తి పై కేంద్రీకృతమై ఉండేటువంటి గమనం సర్వోత్తమమైన స్థితికి వైపు తీసుకెళ్తుంది. మనసు ఇల్లు, ఆస్తి లేదా ఏదైనా బంధంలో చిక్కుకుంటే ఆత్మ అక్కడే బంధించబడుతుంది. పరీక్ష చివరి నిమిషంలో అంటే ఎలా రాస్తామో అదే కదా రిజల్ట్ వచ్చేది. బాపూజీ మరణ సమయాన్ని పరీక్ష చివరి 3-4 నిమిషాల్లో కూర్చున్న విద్యార్థి మనసుతోటి పోల్చారు. విద్యార్థికి అకస్మాత్తుగా ఈ సమాధానం తప్పింది. అంటే ఆ సెకండ్లో మర్చిపోయాను అని ఎలా గుర్తిస్తుందో అలాగే జీవితపు చివరి క్షణంలో మొత్తం జీవితం యొక్క సారం కళ్ళ ముందు కదలాడుతుంది. అందులో ఏ ఆలోచన అత్యంత బలంగా ఉంటుందో అదే నిలిచిపోతుంది. జీవితాంతం చేసే అభ్యాసం యొక్క ప్రాముఖ్యత. జీవితాంతం మాయ, ఆస్తులు మరియు ప్రాపంచిక బంధాల వెనుక పరిగెత్తే వారి మనసు చివరి క్షణంలో అకస్మాత్తుగా భగవంతుడు లేదా సర్వోత్తమైన శక్తిని స్మరించలేదు. జీవితాంతం దేన్నైతే అభ్యాసం చేశామో చివరి క్షణంలో అదే ఆలోచన ఉద్భవిస్తుంది. కర్మయోగం యొక్క ఆవశ్యకత ఇందుకోసమే చెప్పారు. బాపూజీ కూడా కర్మయోగం గురించి బోధించారు. అంటే పని చేస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు లేదా తింటున్నప్పుడు కూడా నిరంతరం తన్ను తాను ఆత్మగా భావించడం మరియు సర్వశక్తి సాగరుణ్ణి అని గుర్తించుకోవటం ఈ యొక్క స్మరణ జీవితంలో సహజ సిద్ధంగా
మారినప్పుడే మరణ సమయంలో కూడా అది స్వయం చాలకంగా నిలిచి ఉంటుంది. చివరి క్షణంలో జీవితాంతం దేన్నైతే అభ్యాసం చేశామో అదే గుర్తొస్తుంది. అధ్యాయం 6. ఇప్పుడు తర్వాత మరణం తర్వాత ఆత్మ బ్రతికే ఉంటుందా? డస్ ది సోల్ సర్వైవ్ డెత్? ఈ అధ్యాయం పూర్తిగా ఆత్మ యొక్క అమరత్వాన్ని మరియు మరణం తర్వాత దాని నిరంతర ప్రయాణ విజ్ఞానాన్ని వివరిస్తుంది. ఆత్మ అజరామరం అని అంటారు కదా, అజన్మ, భోక్త, అశరీరి అని. అయితే బాపూజీ ఎటువంటి సందేశం లేకుండా చెప్తున్నారు. అవును, మరణం తర్వాత కూడా ఆత్మ బ్రతికే ఉంటుంది. ఆత్మ ఎప్పటికీ మరణించదు, ఎందుకంటే అది నిలిచిపోయే ఏ పదార్థంతోనూ తయారు కాలేదు. అది అజరామర అవినాశిగా ఉంటుంది. భౌతిక శరీరం మాత్రమే నశిస్తుంది. మహాప్రళయంలోనూ సురక్షితంగా భౌతిక శరీరం ప్రమాదం నశించి భౌతిక శరీరంలో అగ్ని, నీరు లేదా సమాప్తం అయిపోతుందా? ప్రమాదం వల్ల నశించిన ఆత్మ సురక్షితంగా బయటికి వస్తుంది. విశ్వస్థాయిలో మహా వినాశనాలు కూడా అర్ధప్రళయం, ప్రళయం లేదా కల్ప ప్రళయం వంటివి సంభవించినప్పుడు కూడా ఆత్మ నశించదు. కేవలం మహాకాల ప్రళయంలో మాత్రమే అత్యంత ఘోరమైన పాపాత్మల ఉనికికి ప్రమాదంలో పడుతూ ఉంటుంది. ఈ యొక్క గుర్తింపు మరియు సంస్కారాలు నిరంతరాయత మరణం తర్వాత కూడా ఆత్మ యొక్క స్మృతి, మెమరీ, సంస్కారాలు మరియు కర్మల వైబ్రేషన్స్ అలాగే ఉంటాయి. శరీరాన్ని విడిచిపెట్టిన వ్యక్తి మరణం తర్వాత కూడా జీవించి ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో సరిగ్గా అలాగే ఉంటాడు. మరణం అనేది ఏదో కొత్త ప్రారంభం కాదు, జీవితం యొక్క కొనసాగింపు. మీరు ఈ జీవితంలో ఎలా తయారవుతారో మరణం తర్వాత కూడా అలాగే ఉంటారు. బాపూజీ ముఖ్య సందేశం ఆత్మ అవినాశి, దాని వినాశనం ఎప్పటికీ జరగదు అని. అధ్యాయం 7. బాపూజీ పుస్తకం అన్నమాట ఇది. లైఫ్ ఆఫ్టర్ డెత్. ఆత్మ ఎక్కడ నుండి వెళుతుంది? 14 లోకాలు దాటి వెళ్తుందా? వేర్ డస్ ది సోల్ గో? ది 14 లోకాస్. ఈ అధ్యాయంలో బాపూజీ విశ్వం యొక్క విశాలమైన నిర్మాణాన్ని వర్ణించారు. ఇక్కడే ఆత్మలు తమ కర్మలను బట్టి ప్రయాణిస్తాయి. ఒక నిర్దిష్టమైన గమ్యస్థానం లేదు. మరణం తర్వాత ఆత్మలన్నీ ఒకే చోటికి వెళ్ళవు. వాటి గమ్యస్థానం పూర్తిగా శరీరం విడిచిపెట్టేటప్పుడు వాటి అంతర్గత స్థితి, జ్ఞానం మరియు కర్మలపై ఆధారపడి ఉంటుంది. 14 లోకాల నిర్మాణం. సనాతన శాస్త్రం ప్రకారం విశ్వంలో, ఈ బ్రహ్మాండంలో 14 లోకాలు ఉన్నాయి. భూలోకం, దానిపైన 7 ఉన్నత లోకాలు, పాతాళం, భూమి క్రింద పాతాళ లోకాలు 7 ఉన్నాయి. పాతాళం మరియు నరకం ఇంకా తామసిక మరియు ఆసురీ శక్తుల ప్రాంతాలుగా తీవ్రమైన కష్టాలు మరియు నరకాలతో నిండి ఉంటాయి. ఇక్కడికి భారీ నకారాత్మక కర్మలు కలిగిన ఆత్మలు లాగబడతాయి. పై లోకాలు ఉన్నత చైతన్య స్థాయిలు భూలోకం పైన వరుసగా భువర్లోకం, స్వర్గలోకం, మహర్లోకం, జలలోకం, తపలోకం, బ్రహ్మపురి, విష్ణుపురి మరియు శివపురి వస్తాయి. వీటన్నిటికీ అతీతంగా పరంధామం ఉంది. ఇది శుద్ధ దివ్య కాంతి యొక్క నిరాకార ప్రపంచము మరియు ఆత్మ యొక్క అసలు ఇల్లు, ఆత్మ యొక్క శక్తి మరియు గమ్యం. సాధారణంగా ఆత్మలు మరణం తర్వాత వెంటనే భూమికి దగ్గరగా ఉండే సూక్ష్మ పొర భువర్లోకంలోనే చాలా కాలం పాటు తిరుగుతూ ఉంటాయి. తీవ్రమైన కోరికలు మరియు మోహాలతో బంధించబడి ఉంటాయి. పై లోకాలకి వెళ్ళటానికి కేవలం పుణ్యం మాత్రమే సరిపోదు, యోగం యొక్క ఆత్మశక్తి కూడా అవసరమే అంటున్నారు. ఆత్మల ఉత్పత్తిని బట్టి వర్గీకరణ. బాపూజీ ఒక లోతైన రహస్యాన్ని చెప్పారు.
ప్రతి ఆత్మ యొక్క గమ్యస్థానం దాని ఒరిజిన్ని బట్టి కూడా నిర్ణయించబడుతుంది. సౌరమండలం నుండి ఉత్పన్నమైన ఆత్మ పరంధామం వరకు వెళ్ళగలదు. గెలాక్సీ నుండి వచ్చినటువంటి ఆత్మలు మహాపరంధామం వరకు, మరి యూనివర్స్ నుండి వచ్చిన ఆత్మలు పరంధామం వరకు వెళ్ళగలే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఇక్కడ బాపూజీ యొక్క ముఖ్య సందేశం, ప్రతి ఆత్మ యొక్క గమ్యం వేరువేరుగా ఉంటుంది. ఎలాంటి కర్మ మరియు ఎలాంటి జ్ఞానమో అటువంటి గమనమే ఉంటూ ఉంటుంది అని చెప్పడం జరిగింది. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్. పరం 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 మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ ఛానల్లో ఇటువంటి అద్భుతమైనటువంటి వీడియోలు బాపూజీ దివ్య దృష్టితోటి చూసి అనువదించారు. తెలుగులోనూ ఉన్నాయి. ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు అనంతభాయ్ లైవ్ వీడియోల్లోనూ, సాక్షిబన్ స్పెషల్ మోటివేషన్, ఇన్స్పిరేషన్, మెడిటేషన్ ఛానల్ ద్వారా చెప్పేటువంటి వీడియోలు తెలుగులో సందేశాల రూపంలో ఇవ్వటం జరుగుతూ ఉంది. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్. పరం పరం మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే.